అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. మా గురుదేవులు ప్రముఖ హరికథకులు, కీర్తిశేషులు, ప్రథమ గురువులు ఏళ్లమడి తాతారావు భాగవతారు గారు. అన్నమాచార్యుల వారి చరిత్ర కథాగానం నాకు నేర్పించిన కనుమలూరు జగన్నాథం భాగవతారు గారు, అప్పలాయగుండ జగన్నాథం గారు, వారి పాదధూళిని ఆ శిరస్సును ధరించి అటు లక్కమాంబ శ్రీకృష్ణదేవుని భక్తురాలు, ఈయన చెన్నకేశవుని సేవించుకుంటున్నాడు ఎల్లవేళలా. చక్కని అన్యోన్య దాంపత్యం వారిది, అన్నీ ఉన్నాయి. దేనికి లోటు కలగజేయలేట దేవుడు. ఒక పెద్ద బాధ మనసులో పీడిస్తోంది వాళ్ళకి. ఏమిటది? అమ్మా అని పిలిపించుకునే భాగ్యమే నాకు లేదా అని వేదన చెందుతోంది లక్కమాంబ. అంతే కదండి, అన్నీ ఇస్తే తన్ని మర్చిపోతారేమో అని దేవుడు అనుకుంటాట. ఎందుకంటే ఆయన ఉన్న పేరే అటువంటిది, ఆపద మొక్కులవాడు. ఆపద ఏనా కలిగినప్పుడు స్వామి నీ కొండకొచ్చి నీ హుండీలో 100 రూపాయలు వేసుకుంటామంటాం. ఆ 100 రూపాయలు ఇస్తే కదా స్వామివారు. అందుకే నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో అన్నారు. ఆయన 100 రూపాయలు ఇవ్వాలి మనకి. ఆ ఆపద అంటే ఏదో ఒక ఆపద కలగజేస్తే, లేకపోతే నన్ను మర్చిపోతారేమో అనుకుంటాడు దేవుడు. అందుకే బ్రతుకంతా చింత. తెల్లవారి లేస్తే అన్ని ఆలోచనలే, బాధలే, ఆనందం లేదు. ఎందుకంటే రాత్రి పగలు, రాత్రియే ఉండదుగా, తెల్లవారుతుంది. మళ్ళీ ఆ తెల్లవారి ఆనందంగా ఉందామంటే మళ్ళీ చీకటి పడిపోతుంది. బ్రతుకంతా చింత జీవికి మనస, పరమాత్మునిగా నోచని వారికి బ్రతుకంతా చింత. సతి ఉన్న చింత, సతి లేక చింత, మతి లేని సతితో మనుగడ చింత, అందమైన సతికి హద్దులు చింత, అంతా చింత అను తలపు చింత. పేరు ధనం చింత, పేదరికం చింత, పేరుకొన్న బంగారం చింత, అన్నీ బాధలే. చూసారా? మరి చింత లేనిదేమిటి? భార్య ఉంటే బాధ, భార్య లేకపోతే బాధ, అందమైన భార్య ఉంటే బాధ, అందమైన భార్యకు హద్దులుంటే బాధ, అంతా బాధ అనుకోవడమే ఒక పెద్ద బాధ. డబ్బు ఉంటే బాధ, డబ్బు లేకపోతే బాధ, డబ్బు దాచుకుంటే బాధ, దాచుకున్న డబ్బు ఖర్చు అయిపోతే బాధ. మరి ఆనందం ఏమిటి? అన్ని బాధలేనా? అంతా చీకటేనా? వెలుగు లేదా? ఉంది. మురళి ధరసరి పురందర విఠలుని కొలిచే వారికి అంతా నిశ్చింత. భగవంతుడి నామం ఎవరైతే చేస్తారో, భగవంతుడి నామం ఎవరైతే అందరి చేత చేయిస్తారో, ఎవరైతే భగవంతుడి నామం వింటారో, భగవంతుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వారికి చింత లేదట, అంతా నిశ్చింత. ఎంతో బాధపడుతున్నారు సంతానం లేదని. పూజలు చేశారు, వ్రతాలు చేశారు, నోములు నోచుకున్నారు. అమ్మాని పిలిపించుకునే భాగ్యం నాకు లేదా అని బాధపడుతోంది ఆవిడ. ఒక శుభ ముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం కోసమై దీక్షా వస్త్రాలు ధరించి లక్కమాంబ నారాయణ సూరి కొండకు బయలుదేరారు. ఎంతటి పాపి అయినా ఎప్పుడేని మనమ్మును నిలిపి వేడగా వంతలు వాపి కోరికల వారిగా గుర్పగా ఒక్క శ్రీ రమాకాంతుడు వెంకటేశ్వరుడు తప్ప ఇంకెవరూ లేరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆనందంగా తిరుపతి చేరి కొండ నడిచి ఎక్కుతూ స్వామివారిని దర్శనం కోసమై స్వామి నామం చేసుకుంటూ భజన చేస్తూ తిరుమల చేరి పుష్కరంలో స్నానం చేసి వరాహస్వామి వారిని దర్శించుకొని ఆ రాత్రి నిద్ర చేశారట. స్వామివారిని దర్శించుకొని స్వామి శ్రీనివాస ప్రభు పద్మావతి వల్లభ. ఒకవేళ పద్మావతి అమ్మవారు ఏదైనా చెప్తున్నా చూడండి, మన భక్తులు వచ్చారని. పద్మావతి వల్లభ సత్పుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి అని వేడుకున్నారు. వారికి స్వప్నంలో ఎంతటి భాగ్యం అండి, శ్రీనివాస ప్రభు దర్శనమైంది. పుణ్యదంపతులారా, మీ భక్తికి మెచ్చాను, మీ కోరిక తీరుస్తాను. నందకమనే పేరు కలిగిన నా ఆయుధమైన ఖడ్గమంతతో మీకు మగబిడ్డ జన్మించనున్నాడు. శుభమగుగాక. తెల్లవారి ఒకరి స్వప్న వృత్తాంతాన్ని ఒకరు వినిపించుకున్నారు. నాకు స్వామి కనిపించాడండి, మన కోరిక తీరుతుంటండి, మనకు మగబిడ్డ కలుగుతాట. అవునా లక్కమాంబ? తిరిగి దర్శనానికి వెళ్ళారు. స్వామి దర్శనానికి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు శ్రీనివాసుడు. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీ జనలోర గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద. నమస్కారం చేసుకున్నారు. ఆనందంగా బయలుదేరి తాళ్లపాక గ్రామానికి వచ్చారు. కొంతకాలానికి గర్భవతి అయింది ఆవిడ. 9 మాసాలు నిండాయి. ఇక్కడ ప్రసవ వేదన పడుతోంది తాళ్లపాకలో. అక్కడ వైకుంఠంలో పెద్ద సభ ఏర్పాటైందట. ఒక అచేతనమైన పదార్థం, ఒక ఖడ్గం,
భక్తుడిగా అవతరించడానికి సంసిద్ధమయ్యి స్వామివారి ఆశీస్సులు తీసుకుని వైకుంఠం నుండి తాళ్లపాక గ్రామానికి వచ్చేస్తోందట. నారదాదులు అద్భుతంగా ఉంది ఇది చూస్తుంటే. అంతే, స్వామి తలుచుకుంటే ఏదైనా సాధ్యం కానిది ఏది ఉండదు. నందకమా బయలుదేరమన్నారు. నారదాదులు గానం చేస్తున్నారట. రంభాది అప్సరసలు ఆనంద నాట్యం చేస్తున్నారట. కందర్ప సుందరం నారాయణం, కమలదళ లోచనం నారాయణం, కారుణ్య సాగరం నారాయణం, భజే నారాయణం, భజే నారాయణం. నమస్కారం చేస్తుండగా ఆ నందకం బయలుదేరి వచ్చి లక్కమాంబ గర్భంలో ప్రవేశించింది. అదిగో నందకం అవతరించే, హరినందకమే భవినవతరించే, పాపలతలను నరికే ఖడ్గం, పరమ పదమును తెలిపే ఖడ్గం. సర్వధారి నామ సంవత్సర వైశాఖ మాస విశాఖ నక్షత్రముతో కూడిన నిండు పౌర్ణమి 9/5/1408 నాడు రాక సుధాకరుని వలె లక్కమాంబ గర్భసుక్తి ముక్తాఫలమై శ్రీమన్నారాయణ మూర్తి అనుపమాన అసమాన అతి సుందర అప్రతిహతమైన అద్భుతమైన నందకంశతో మగబిడ్డ కలిగాడు. ఏం పేరు పెట్టాలి పిల్లవాడికి? అన్నం బ్రహ్మే దివ్యజారాత్ అన్న శృతివాక్య ప్రమాణంగా అన్నమయ్య అని నామకరణం చేశారు. అపురూపంగా చూసుకుంటున్నారు పిల్లవాడిని తల్లిదండ్రులు. ఆ బిడ్డ నవ్వితే మురిసిపోతున్నారు. తన్ని చూస్తే ఆ అమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. వచ్చి రాని పలుకులు పలుకుతున్నాడు. తల్లిదండ్రులను బంధువులను వచ్చిన వాళ్ళని గుర్తుపడుతున్నాడు. ఆ తల్లి చెబుతోందట ప్రప్రథమంగా, నాయనా అడుగో తిరుమలప్ప, తిరుమలప్ప వరప్రసాదం స్వామికి జోత పెట్టు. అమ్మ మాట విని స్వామికి దండం పెడుతున్నాడు. రామాను, కృష్ణాను, హరి అను స్వామి నామాలు పలికిస్తోంది. ఏదైనా చెబితే వినే వయసు వస్తోంది. రామాయణ భారత భాగవత పురాణ కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి హరికథలు చెప్తోంది ఆ తల్లి. హరిభక్తుల కథలు చెప్తోంది. ఎంతో శ్రద్ధగా వింటున్నాడు అన్నమయ్య. 4 ఏళ్ల వయసు వచ్చింది. స్వామి ప్రసాదం అంటేనే పాలు తాగుతున్నాడు. భగవన్నామాలతో కూర్చున్న జోలపాట పాడితేనే నిద్రపోతున్నాడు. ఆనందంగా 5 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు ఒక శుభముహూర్తంలో అక్షరాభ్యాసం చేశారు, ఉపనయనం చేశారు. రోజు కేశవస్వామి గుడికి వెళుతున్నాడు. చిరు తాళాలు పట్టుకుని గజ్జలు కట్టుకొని స్వామి ముందు నిలబడి తల్లి పాడుతుంటే భక్తి పారవశ్యంతో ఆడుతున్నాడు అన్నమయ్య. కేశవుని ఎదురుగా, బుజ్జి కేశవా ఒక్కసారి కనిపించవా? మా అమ్మ చెప్పిందే నువ్వు ఎంతో అందంగా ఉంటావని, ఒక్కసారి కనిపించవా? నాతో పలుకవా? పిలిస్తే పలుకుతావని చెప్పిందే మా అమ్మ. మురకర భవకర ముకుంద మాధవ, మురకర భవకర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నామ, మురకర భవకర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నామ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, పరమృగ
కనిపిస్తున్నారు. ఎప్పుడు చూడు ఆలయంలోనే, లేక పాఠశాలకు వెడుతున్నాడు. తోటి స్నేహితులందరినీ, తన 7 పిల్లలందరినీ దగ్గరకు పిలిచి వాళ్ళమ్మ చెప్పిన హరికథలన్నీ వినిపిస్తూ హరినామం చేయమని, హరికి శరణు వచ్చమని, ఆ స్వామినామం చేయడం వల్ల విద్యార్థికులం అవుతామని, కంటిరా వింటిరా కమలనాభుని శక్తి, ఇతని శరణం ఒక్కటే ఉపాయము, స్వామి నామం చేయండి. 1000 నామాల వెన్నుని నామం పలికిస్తున్నాడు వాళ్ళందరి చేత. మరొక సంవత్సరం 2 ఏళ్ళు గడిచాయి. 8 ఏళ్ళు వచ్చాయి. ఎప్పుడు చూసినా కేశవస్వామి గుడిలోని హరినామ ధ్యానమే. తల్లిదండ్రులు ఆలోచన చేశారు, పిల్లవాడు ఇప్పటి నుంచి ముక్తి కోసం ప్రార్థనాడుతున్నాడు, వయస్సు 8 ఏళ్ళు, శక్తి లేదు, నిద్రాహారాలు మానేశాడు, పిల్లవాడు మనకు దక్కడేమో, శ్రీనివాస ప్రభో నీ దాసులం అన్నారు. పెద్దలందరూ సలహా చెప్పారు, ఏమిటండి పిల్లవాడు 8 ఏళ్ళు అంటే చాకులో ఉండాలి, ఇలా ఉంటే ఎలాగా, ఖడ్డం అవసే కదా ఆయన, ఇలా ఉంటే ఎలాగా, పిల్లవాడు ఏదైనా పని ఏదైనా చెప్పండి. ఏం పని చెప్తారు పిల్లవాడికి, హరిధ్యానం చేసేవాడికి? తండ్రి వచ్చి ఇంటికి గడ్డి కోసుకునే కొడవలి కనిపించిందట ఎదురుగా, చేతుల్లోకి తీసుకున్నాడు. నాయనా అన్న, ఇదిగో కొడవలు తీసుకుని వెళ్ళి పొలానికి వెళ్ళి మన పశువులకు కావాల్సిన గడ్డి కోసుకురా అన్నాడు. తండ్రి ఆజ్ఞ. అమ్మా వెళుతున్నానమ్మా అని చెప్పాడు. వెళ్ళి వస్తానని చెప్పలేదు. పొలానికి వచ్చాడు, గడ్డి కోస్తున్నాడు. ఎంత ఆనందమో! గడ్డి కోయడంలో ఆనందం ఏమిటంటారా? నిజమే ఆనందపడుతున్నాడు అన్నవయ్య. స్వామి నామం చేస్తున్నాడు, స్వామి నామం వింటున్నాడు, స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని కరుణ ముందు నిలుపుకున్నాడు. ఆ స్వామిని కరుణ ముందు నిలుపుకొని భక్తి పారవశ్యంతో దేవాది దేవా దీనబంధో అతుల శౌర్య ధైర్య తాగత ఔదార్య సౌందర్య చాతుర్య ధుర్యుడవు నువ్వు, ఎన్ని జన్మల పుణ్య ఫలమో నీ నామం చేస్తున్నాను. స్వామి నామం చేస్తున్నాడు, ఆ నామం వింటున్నాడు, పరమానంద భరితుడవుతున్నాడు. ఎంతటి ఆనందము! ఈ ఆనందంలో చిటికిన వేలు కోసుకున్నట్టే. అమ్మాని ఒక్కసారి అమ్మను స్మరించుకొని గొడవలు గిరవలు చేసి గాయప బాధ వల్ల మైకం కమ్మింది, పడిపోయాడు అక్కడ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అమ్మాని ఒక్కసారి అమ్మను పిలిచి గాయపు బాధతో చిటికెన వేలు కోసుకొని అలా పడిపోయిన, మైకం కమ్మినట్లయి పడిపోయిన అన్నమయ్యకు నోటి వెంట వస్తున్న ప్రప్రథమ నామం ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో. ఇప్పుడు కనులకు ఎదురుగా స్వామి కనిపించాడట. కనిపించిన స్వామి రారా, నా దగ్గరకు రా అని చెప్పినట్లుగా అనిపించిందట. కనులు తెచ్చాడు, స్వామి కనపడుతున్నాడు. చెవిలో అవే మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ, వెంకటేశాయ. తిరుమల క్షేత్రం మొత్తం కనపడుతోంది కనులకెదురుగా. ఎంతటి భాగ్యమో! అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి అతిలేని గోపుర ప్రభలు గంటి, అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి అతిలేని గోపుర ప్రభలు గంటి, కోటి సూర్య తేజములు వెలుగగంటి, కోటి సూర్య తేజములు వెలుగగంటి, చతురాశు పొడగంటి, చతురాశు పొడగంటి, చైన మేలుగంటి, కనగంటి, ఇప్పుడిటు కనగంటి, తిరుమల క్షేత్రం మొత్తం కాదట, అడుగు గుడిలోకి పెడుతున్నాడు. సౌశల్య సౌలభ్య వాత్సల్య గాంభీర్య ఔదార్య ధార్య ధైర్య సత్యకామ సత్య సంకల్ప జనంత కళ్యాణ గుణ గణాకరుణ దివ్య దర్శన భాగ్యం లభిస్తోంది. అడుగు పెడుతున్నాడు. అనుపమమణిమయం బహు కిరీటముగాటి
స్వామి దర్శన భాగ్యం లభించింది. స్వామి శ్రీచరణాల నుంచి దర్శిస్తున్నాడు. అరుదైన శంఖ చక్రాదు తిరుగడగాటే ఘనమైన భాగ్యం. నా స్వామిని దర్శించాను నేను. అరుదైన శంఖ చక్రాదు తిరుగడగాటే సరిలేని అభయహస్తముదాటి తిరువేంకటాచలాది పొంది చూడగలాటి తిరువేంకటాచలాది పొంది చూడగలాటి హరిగంటి గురుగాటి హరిగంటి గురుగాటి హరిగంటి గురుగాటి అంతటనే వెలుగాటి కలగంటి 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 కలగంటి. ఇక స్వామిని చూసిన తర్వాత, స్వామిని దర్శించిన తర్వాత ఇక ఏది అందంగా కనిపించడం లేదు, ఏది కావాలనుకోవడం లేదు. ఆయా ప్రపంచమే శాశ్వతం అనుకొని నా ఇల్లాలని, నా కుమారులని, నా తల్లిదండ్రులని, నా అన్నదమ్ములని అల్లాడని ఈ శరీరం అప్పుడు ఆ వల్ల కాలిపో వేళ మట్టి కలిపే వేళ ఇల్లాలేదు ఏడు కుమారులు జీవానికై ప్రాణం ఇచ్చారా, నీ వెంట వచ్చారా? ఎవ్వరూ రారుగా, నీవు ఒంటరి వాడివేగా. వచ్చు నాడు నీవు వెంటేమి తేలేదు, పోవు నాడు అంత్య చిలుక. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు భ్రమసేవు ముందు గతి కానవే చిలుక. కాబట్టి ఒక్కరే కదా, మరి ఏం కావాలి? వినా వెంకటేశం ననాథో ననాథ. స్వామి నామం శాశ్వతం, స్వామి శాశ్వతం. స్వామికి మనపై ఉన్న మక్కువ శాశ్వతం, స్వామిపై మనకున్న భక్తి శాశ్వతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. స్వామి ఇంతవరకు నా వారు అనుకున్నానుగా, ఈ అజ్ఞాన అంధకారంలో ఉన్నాను కదా. పాసిన పాయము బంధములు ఆశ దేహమున్నన్నాళ్ళు ఎన్నడు విజ్ఞానం ఇక నాకు. అంధకారంలో ఉన్నాను కదా, నీ దర్శన భాగ్యమనే, నీ కరుణా కటాక్షమనే వెలుగును ప్రసాదించు శ్రీనివాస ప్రభో. అందుకే అంటారు శ్రీ వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి, నిన్ను నిత్యం పూజించే మనిషి మనస తిరుపతి అన్నారు. స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి. 8 ఏళ్ల పిల్లవాడు కదా, స్వామి దగ్గరికి ఇప్పుడే వెళ్ళాలి. స్వామి రమ్మన్నాడు కదా, స్వామిని దర్శించుకోవాలి, ఆయన దగ్గరే ఉండిపోవాలి. నీ పాదాల చింత ఇంత చోటు కావాలి స్వామి పరమాత్మ అన్నాడు. రావాలంటే ఇప్పుడైతే బస్సులు ఉన్నాయి, ప్రయాణ సౌకర్యం అప్పుడు ఉండేది కాదు. దట్టమైన అడవి, అడవిలో ఎలా రావాలి? నేనుంటరిని పిల్లవాడు పాపం. స్వామి నువ్వే రప్పించుకోవు, నువ్వే సర్వస్వం అనుకున్నాను. నీ దర్శన భాగ్యమే నాకు పెన్నిదనుకున్నాను. నీ పాదాల సన్నిధి కావాలనుకుంటున్నాను స్వామి. వీళ్ళు కావాలి ఆయనకి, భక్త ప్రియుడు కదా. కాబట్టి సనక సనందనాథుల్ని పిలిచి, అయ్యా మీరు వెళ్ళిరండి, మా వాడున్నాడు అక్కడ, ముద్దులొలికడు చిరునవ్వు మోమవాడు, చెవుల మద్దికాయలు గల చిన్నవాడు, దండే చిరుతలు విడువక నుండువాడు, వాడు మనవాడు నన్ను వీడువాడు కాడు. సరే ఎలాగా, ఏ విధంగా? వీళ్ళిలా వచ్చేస్తే వీళ్ళ వెంట వచ్చేస్తాడా? రాడు కదా అన్నమయ్య. భక్త బృందంలా ఏర్పడి తాళ్లపాక మీదుగా అడవిలో బయలుదేరి వచ్చేస్తున్నారట. వాళ్ళ అలంకరణ ఎలా ఉంది? చిన్న పిల్లల్ని ఆకర్షించుకోవాలి కదా, జింక చర్మాలతో అలంకరణ చేసుకున్నారు, పూసల పేరులు ధరించారు, కంఠహరణాలుగా కొమ్ము బూరాలు వదుకుంటున్నారు, మరి తప్పెట్లు తాళాలు మోగించుకుంటున్నారు. ఎంత ఆనందంగా వచ్చేస్తున్నారో. వాళ్ళతో పాటు చేరాడు, వాళ్ళని ఆయన్ని ఆకర్షించిందే ఉంది పిల్లవాడిని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటున్నారు. వీళ్ళు అక్కడికి వాళ్ళతో చేరాడు అన్నమయ్య. స్వామి నామం ఆయన్ని ఆకర్షించింది. వీళ్ళు వెళ్ళేది గోవిందుడి దగ్గరికి, నా భావన కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలని. ఎవరినైనా మాతో పాటు వస్తున్నావు? నా పేరు అన్నమయ్య అండి. ఎక్కడికి వస్తున్నావు? స్వామి దగ్గరికి వస్తున్నానయ్యా. మరి నీతో పిల్లవాడు ఒకటి, నీతో ఎవరు లేరే? కొండ మీదే ఉన్నారు. ఆహా, కోనేరు దగ్గర ఉన్నారా? వరాహస్వామి వారి గుడి దగ్గర. ఎక్కడ? ఆ ఏడుకొండలవాడే మా అమ్మ నాన్న. అయ్యో, భగవంతుణ్ణి నమ్ముకున్నాడంటే
ఆయన కొండదేవుడు ఆశ్రిత రక్షకుడు, ఆశ్రిత జన రక్షకుడు, ఆశ్రిత జన క్లేశనాశకుడు. అంటే అక్కడికి వెళ్తున్నాడు. పోలేని ఆయన పాపం అనాథ, మాతో పాటే తీసుకెళ్తాం, మనతో పాటే మేం తిన్నదే. అయ్యా నన్ను మన్నించండి, వెంకటనాథుడు నా అండనుండగా నేను అనాథను కాను. స్వామి చేరుకుని కొండ ఎక్కి స్వామి దర్శనమయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టనని మొక్కుకున్నాను. ఉపవాస దీక్ష. వేదములు శిలలై వెలుగులీనడు కొండ, పుణ్యంబులు ఎరులై ఉన్న కొండ, బ్రహ్మాది లోకాలపై ఆశలు కొండ, అంబోనిధులు చరులైన కొండ. ఆ కొండ చూశాట అన్నమయ్య. మా అమ్మ చెప్పింది ఇదే, మా అమ్మ చెప్పిన గుర్తులన్నీ ఉన్నాయి. నా స్వామి ఇక్కడే ఉన్నాడు. నాకు కనిపించి స్వప్నంలో దర్శనమిచ్చి నాకు దారిని చూపించి రారా అని చెప్పి ఆజ్ఞాపించిన నా దేవుడు ఇక్కడే ఉన్నాడు. భక్తులారా భక్తులారా అడుగో, నా స్వామి ఎక్కడే ఉన్నాడు. అఖిల దేవతలకు సకల మునులకు వాలమై అలరాలుతున్నట్టి 10,000 శేషుల పరగలమయమైన పర్వతరాజు నా తండ్రి, నా స్వామి అడుగు అక్కడే ఉన్నాడు. దర్శించండి, నమస్కరించండి, ధరించండి. ఆనందం ఏమిటండి! మొత్తం ఈ సంస్థ దేవతలందరూ కూడా దిగ్భ్రాంతితో చూస్తుంది. ఏమిటి పిల్లవాడు, వయసులో చిన్నవాడు, ఈ పిల్లవాడికి ఇంత ఆతృత ఏమిటి, ఇంత ఆర్ద్రత ఏమిటి, స్వామిని చూడాలని ఆ స్వామిపై ఇంత ఆపేక్ష ఏమిటి? చందమామ పాటలు, జాతర పాటలు, గొబ్బిళ్ల పాటలు, సువ్వి పాటలు, చాంగువళ కీర్తనలు, ఆధ్యాత్మ సంకీర్తనలు, మృదుమధురమైన శృంగార సంకీర్తనలు. ఆయన రాయని పాట ఉందా అండి? ఏ పాట రాసినా ఆయన భావం ఒకటే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆనందమైపోయింది. అటువంటి స్వామి దగ్గరికి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నానుగా. ఎంత భాగ్యమో నేను. ఆ తిరుపతిలో అడుగుపెట్టాడు. తాళ్ళపాక గంగమ్మ, ఆవిడ దర్శించుకున్నాడు. మరొక్కసారి కొంచెం 4 అడుగులు ముందు వేశాడు. వడ్డీ కాసులు కొలచి బంగారు కొలకుండా తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడట యోగ నిద్రా ముద్రితుడైన గోవిందరాజస్వామి. నమస్కారం చేసుకుని ప్రశాంత ప్రదాతమైన హనుమ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని దర్శించుకుని జీవితం ధన్యం చేసుకుని అలిపిరి చేరుకున్నాడు అన్నమయ్య. అడివడి నరసింహుణ్ణి కీర్తించాడు. ఇక మొదటి మెట్టు మీద తన పాదాన్ని ఉంచాలి. బ్రహ్మకడిగే పాదాలు కనిపించాయట. కన్నీరు అభిషేకం చేస్తున్నాడు కన్నీటితోని. స్వామి పరమపదనాథ, నేను నమ్మిన వారు, నేను సేవించిన వారు, నీ నామం చేసిన వారు ఎప్పటికైనా చేరుకునేది నీ పాద సన్నిధికి అన్నట్లుగా ముందుగా నీ పారదర్శన భాగ్యం కలిగజేసావా. నన్ను వెన్న తండ్రి, నా జీవితం ధన్యం. ఎంతసేపు స్వామి ప్రతి చోట నిలిచిపోయి, అదిగో మోకాల పర్వతం, ఎప్పుడు కొండ ఎక్కేది, ఎప్పుడు స్వామి దర్శనం అయ్యేది రానాయన అంటున్నారు కూడా వచ్చిన భక్తులు. అయ్యా మీరు వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించి అడివడి నరసింహుని తలగేరు గుండును పెద్ద ఎక్కుడును కుమ్మరివాని కథాశిల్పములను దర్శించి అనుపమానంద సంభరితుండయ్యే అన్నమయ్య. పవిత్ర స్థలాలను చూసుకుంటున్నాడు అన్నమయ్య. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మోకాళ్ళ పర్వతం చేరాడు. అన్నమయ్య జీవితంలోనే ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. మోకాళ్ళ పర్వతం దగ్గర ఇంకా అడుగు వేయలేకపోతున్నాడు. మోకాళ్ళ పర్వతం దగ్గర వెదూరు పద దగ్గర ఒక రాయిపై పాదరక్షలు కూడా తీయకుండానే అలసట చేత హరే హరే హరే, ఊపిరిలో కూడా హరినామం వినపడుతోంది. అలసట చేత అలా కరుಳು మూసుకున్నాడు. హరే హరే, చక్కని అద్భుతమైన సంకీర్తన రాశారు. భావములోన వాక్యమునందును గోవింద గోవింద గోవిందన కొలవు. హరే హరే. ఆ రోజు శుక్రవారం తిరుచానూరు నుండి పద్మావతి అమ్మవారు కరుణాంతరంగా కలిత రాజ్యరంగ అలమేలు మంగమ్మ కొండకొచ్చి స్వామివారిని దర్శించుకొని కొండ దిగి వచ్చేస్తుంది అలమేలు మంగమ్మ. మోకాళ్ళ పర్వతం దగ్గరకు వచ్చిన వెంటనే కొండ దిగలేకపోతుంది ఆవిడ. కారణం ఏమిటా? దివ్య దృష్టితో చూస్తే అడుగో బిడ్డ, జనని మహాలక్ష్మి జనకుండు వాసుదేవుడు అన్నాడు. అయ్యో అలసిపోయాడే, సేద తీర్చాలి అనుకుందట కరుణాంతరంగా అమ్మవారు. మరి ఎలా రావాలి? పరిచారిక బృందం వస్తున్నారు కూడా. ధ్వజస్తంభం చేతిలో ఊతకర్రగా తీసుకుంది. పెద్ద ముత్తైదువుగా అవతారం దాల్చింది. తల నిండా పూలు పెట్టుకుంది, పట్టుచీర కట్టింది, 7 వారాల నగలు పెట్టుకుంది. ఒక బంగారం పోత పోసినట్లుగా ఉంది అలాగా అమ్మవారు. బంగారు తల్లి అమ్మలగన్నయ్యమ్మ. ఈశానాం జగతోష్య వెంకటపతేరు విష్ణు పరాం ప్రేయసి. బంగారు తల్లి వచ్చేస్తుంది. అలా రావడం ఎలా వస్తుంది? పచ్చల కడియాల పణతి తెల పచ్చన
నాన్న. అన్నమయ్య దగ్గరకు వచ్చి అలా స్పర్శించిందట. ఎవరినైనా, ఏం జరిగింది, ఎంత అలసట, కనులు తెరి చూడలేకపోతున్నావు, ఎవరు నువ్వు, ఒంటరిగా ఎందుకున్నావు? శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అన్నారు, వంత తనవారలను గనున్నప్పుడు 10 రెట్లు హెచ్చునన్నారు. ఎవరినైనా, ఏం జరిగిందిరా అంటుంటే, అమ్మా నా కనులకేం కనిపించడం లేదమ్మా, మా అమ్మ నాతో పలికినట్లుంది, ఆ కొండ మీద ఉన్నాడే ఆయన చూడడానికి వచ్చాను, కొండ ఎక్కగలనా, స్వామిని చూడగలనా, స్వామి దర్శనం అవుతుందా, ఇంకా ఎంత దూరంలో ఉన్నాడమ్మా, నా కనులకు ఏమీ కనిపించలేదు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నానమ్మా, స్వామిని చూడగలనా, స్వామి దర్శనం అవుతుందా నాకు? ఏమిటిది? నిశ్చల నిర్మల భక్తికి నిర్ఘాంతపోయిందే తల్లి. ఏవిరా, ఒక అపచారం చేశావు నాయన నువ్వు, ఇది సామాన్యమైన కొండ కాదు కదా, ఇది సాలగ్రామమయమైన గిరీంద్రమగుట, చెప్పు కాలుల ఎక్కుట తప్పిదమ్ము. సామాన్యమైన కొండ స్వామివారి సుస్వరూపం నిండి నిబిడీకృతమై ఉంటుంది ప్రతి అణువులోనూ. అటువంటి పరమ పవిత్రమైన స్థలానికి, అపర వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి, ఈ కొండకు పాదరక్షలు వేసుకొచ్చావు నాయన, పాదరక్షలు తీసేయి. స్వామి మహిమ, కొండ మహిమ నీకే తెలుస్తుంది. అమ్మ చెప్పిందిగా, పాదరక్షలు తీసి లోయల్లో గిరవాటేశాక అప్పుడు చూశాడు కొండ. ఏమిటండి క్షణంలో ఇంత మార్పా, దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఏ విధంగా కనులు తిరిగి తీసి కనులు తెరిచి చూసేటప్పటికి ఎక్కడ చూసినా స్వామి కనబడుతున్నాడు, దేదీప్యమానంగా వెలుగొందుతూ. ఎక్కడ వింటున్నా స్వామి నామం, ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయోగ సముద్రం తం విశ్వశంభువం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వేద ఘోష పర్వతింపజేస్తోంది. వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. ఎన్ని జన్మల సుకృతము, ఎంతటి భాగ్యమో. అప్పుడు అనుకున్నాడటన్నా అన్నమయ్య, కట్టదుర వైకుంఠము కాణదైన కొండ పెట్టగాయ మహిమని తిరుమల కొండ, తిరుమల కొండ. కొండ ఏదత పుణ్యరాసులే ఏరులైన దీపం, వేదములే శిలలై వెలసినది కొండ ఏదత పుణ్యరాసులే ఏరులైన దీపం. కాదిలి బ్రహ్మాది లోకముల కొనల తాండ, కాదిలి బ్రహ్మాది లోకముల కొనల తాండ, ఈ దేవుడుండే వేదాదయ కొండ కట్టెదుర వైకుంఠము కాణదైన కొండ పెట్టగాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. శక్తి లేదంటున్నావు, అడుగు తీసి అడుగు వేయలేనంటున్నావు, కరులకేం కనిపించడం లేదంటున్నావు. నారా దగ్గరికి కనిపించి స్వామివారితో తాను కలిసి భుజించిన స్వామివారి ప్రసాదం అన్నమయ్యకు అందించింది, తీర్థ ప్రసాదాలు ఇచ్చింది, సేద తీర్చింది, మార్గాన్ని చూపించింది అమ్మవారు. ప్రసాదం తినిపించి అంతర్ధానమైంది అలమేలు మంగమ్మ. ఆ ప్రసాదం తీసుకున్నాడు. ప్రసాద మహిమ చేత అన్నమయ్య కనులు మూసి తెరిచేటప్పటికి తల్లి అంతర్ధానమైంది. తనను అనుగ్రహించడానికి వచ్చిన ఈ మొత్తైనవ సామాన్యురాలు కాదు, శ్రీ వెంకటేశ్వరుని దేవేరి పద్మావతి అమ్మగా గుర్తించాడు ఆ క్షణమై. ఎంతటి భాగ్యం! ఆ క్షణంలోనే, ఆ వయసులోనే అమ్మకు తాళ్లపాక కనుడంలో పద్య శతంబు చెప్పే గోకొమ్మని వాక్ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకు నెమ్మది నీవు చేకొని అనేక యుగంబుల బ్రహ్మకల్పములు సమరమంది వర్ధనము జవ్వని లీలల వెంకటేశ్వర పద్య శతకం సమర్పించాడు. అమ్మా,
నా జీవితం ధన్యం. నిన్ను దర్శించాను, నీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను. ఇంకేం కావాలి తల్లి? నాకు నీ ఆశీస్సులు లభించాయి. నాకు మార్గం కనిపించింది, నా దేవుణ్ణి చేరుకునే మార్గం. అమ్మను ప్రార్థన చేశాడు అన్నమయ్య. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద రేపురా అన్నారు. అనిత్యాన్ని శరీరాన్ని ఈ క్షణమే శాశ్వతం అనుకుంటున్నాను. నా స్వామి నన్ను రమ్మన్నాడు. నా స్వామి నుండి నన్ను దూరం చేయకండి. గెంటి వేశారు అర్చకులు. మొరబెట్టుకుంటున్నాడు స్వామికి. ఎవరికి మొరబెట్టుకోవాలి? ఏదయ్యా భవదీయ సుఖంకర శుభంకర సుస్వరూపమేది. రమ్మన్నావును వచ్చాది. ఇలా చేయడం నీకు న్యాయమా? ప్రశాంత పరమానందకర సుందర రూపమేరి తండ్రి. నీ దర్శనము కాకుండా ఇడల నాకే శరీరం ఇందులకు కాల్చనా? అపార కృపారాశివై అఖిల దీన దవాన్ని ఆదరింప కంకణపడుతున్నట్టువే. గోవిందా అని పిలిచిన వెంటనే పలికిదనంటే ఆరాధనలో అపచారం ఉన్నదా? దోషమున్నదా? అపచారం చేశానా స్వామి? ఇంతవరకు తీసుకువచ్చి వెనక్కి పంపించేస్తున్నావే. నీ దర్శన భాగ్యం నాకు లేదా? కనికరింపవా, కరుణ చూపవా, దర్శన భాగ్యం ఇయ్యవా? అడుగుతున్నాను నిలదీసి. నువ్వు రమ్మంటే వచ్చాను నేను నీ దర్శనం కోసం. యోగ్యత లేని కష్టుడా, అయోగ్యుడా, అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడా, నీ కృపామతికి ప్రాప్తుడగా లేని అభాగ్యుడా. దర్శన భాగ్యం ఇయ్యవా, కరుణ చూపవా? ఏమి స్వామి? స్వామి వారు ఈ సప్త ద్వారములకు వేసిన తాళాలు పెళ్లి తెగబడ్డాయి. వాటంతటా తలుపులు తెరుచుకుంటాయి. సౌశీల్య సౌలభ్య వాత్సల్య గంభీర్య ఉదార్య ధార్య ధైర్య సత్యకామ సత్య సంకల్ప జనంత కళ్యాణ గుణగణాకరుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందో అని పిలిస్తే పలికే కరుణా సముద్రుడు విరాట్ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామిని దర్శించాడు. పద్మావతి వల్లభ, మాధవ, కేశవ, మరుసూవతి, ఎంతటి భాగ్యవంతుడు స్వామి. వచ్చినవాడు నావాడే. స్వామివారు ధరించిన ముత్యాలహారం జారిందట. అర్చకులు అనుకున్నారు పిల్లవాడు వయసులో చిన్నవాడే. శభాష్, రాధానైనా నీ నామధేయం అన్నమయ్యండి. శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. పొడగంటి మయా మేము పురుషోత్తమ. ఎన్ని జన్మల పుణ్యఫలము. స్వామిని దర్శించాడుగా, స్వామి అనుగ్రహానికి పాత్రుడు అయ్యావయ్యా. తిరుమలలోనే ఉంటూ సర్వతీర్థాలు దర్శించుకో. నీ సంకల్పం కలిగిన వెంటనే స్వామిని దర్శించుకో. అరే స్వామి దర్శనమే అవుతుంది అనుకున్నాం. స్వామి దర్శనమై కొండకే రాలేను అనుకున్నాను. కొండకొచ్చాను. స్వామి దర్శనం ఆ దుర్లభం అనుకున్నాను. దర్శనం నా పిలుపులు విన్నాడు దేవుడు. పరమ పవిత్రమైన అపర వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలో వాసనం. ఆహా ధన్యోస్మి. ఈ దేవుడు కోరితే వరాలు ఇచ్చేవాడు కాదు, కోరకుండానే వరాలు ఇచ్చేవాడు నా దేవుడు. నేను నమ్మిన దేవుడు. వెళ్ళలేని వేదములు వెదకితే చిన్న చేయి వెళ్ళలేని వేదములు వెదకితే చిన్న చేయి
తిరుమలలోనే ఉన్నాడు, సర్వతీర్థాలు దర్శించుకుంటున్నాడు. మడిబట్ట పిడిచి ఆరేలోపల ఒక శతకం చెప్తున్నారు అన్నమయ్య. స్వామివారి అనుగ్రహంతో, కరుణా కటాక్షంతో, ఆజ్ఞతో తిరుమలలో నివసిస్తున్న ఘన విష్ణుడైన విష్ణుముని అన్నమయ్యకు పంచ సంస్కారములు చేసి వైష్ణవత స్వీకారం చేశారు. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం పైనది విష్ణు కథ. విష్ణు మహత్యాన్ని, హరి లీలలను, వెంకటేశ్వర వైభవాన్ని తన కీర్తనల ద్వారా తిరుమలలో ప్రచారం చేస్తున్నారు అన్నమాచార్యుల వారు. 8 ఏళ్ళు ఉన్నప్పుడు తిరుమల చేరాడు. మనకు 8 ఏళ్ళు గడిచాయి, 16 ఏళ్ళు వచ్చాయి. 16వ ఏట పుట్టినరోజు స్వామివారు ప్రత్యక్షమయ్యారు ఎదురుగా, అన్నమయ్య ఎదురుగా ప్రత్యక్షమై సంభాషించారు. ప్రత్యక్షమైన స్వామివారి పాదాల మీద వాలిపోయాడు ఈ భక్తుడు. ఇప్పుడు స్వామివారు అంటున్నట్టు, నాయన అన్న, నీ నోట సంకీర్తన అవతరించింది. పల్లవి చరణాలతో కీర్తనకు స్థిరత్వం కల్పించు. పదకవిత పితామహుడవు నువ్వు రోజుకొక పాటకు తక్కువ కాకుండా రచించి సమర్పించి, ఇది నీ వ్రతం, ఇది మా ఆజ్ఞ. నీ పాటలు తప్పితే నేను ఎవరి పాటలు వినను. ఏ మరొక సంకీర్తన యజ్ఞం చేయమని చెప్పారట ఆ 16వ ఏటలో. ఎంత భాగ్యం అండి. నమస్కారం చేసుకున్నాడు. ధన్యోస్మి స్వామి. ఆదిదేవ పరమాత్మ, ఆదిదేవ స్వామి, నీ ఆజ్ఞ అయింది, ఇంతకు మించి నాకేం అక్కర్లేదు. వేద వేదాంత వేద నమో నమో ఆదిదేవ పరమాత్మ. వేద వేదాంత వేద నమో నమో ఆదిదేవ. తల్లిదండ్రుల బిడ్డ ఏమైపోయాడు అని దిగులు చెందుతున్నారు. ఈ తల్లి బాధను అర్థం చేసుకుని వెంకటేశ్వర స్వామి వారు దాస రూపంలో వచ్చి, బుగులపడ మాక తెల్ల బుగులపడ మాక, నీ బొట్టెగాడున్నాడు గుట్ట పైన, భలే మంచిగా బాటలు రాస్తాడు, 3 నామాలు ఎత్తుకున్నాడే, 3 నామాలోని కొలుస్తున్నాడే, కొండకు రాని బొట్టె కనపడతాడు. బుగులపడ మాక తెల్ల బుగులపడ మాక, బుగులపడ మాక తెల్ల బుగులపడ మాక తెల్ల అని చెప్పి వెళ్ళిపోయాడు దాసరి. స్వామి ఇలా వచ్చి చెప్పాడని ఆనందంగా తిరుమల చేరి, నాయన అన్నా అన్నమయ్య అని తల్లి పిలుస్తుంటే పిల్లవాడేం చేస్తున్నాడు? భక్తులందరినీ దగ్గరకు పిలిచి, స్వామిని దర్శించుకోండి, సేవించండి, స్వామి నామం చేయండి, కొండలలో నెలకొన్న కోనేటి రాయిని కృపను పొందండి అని చెప్తూ వాళ్ళకి స్వామి నామం గురించి చెప్తున్నాడు. ఆ నామం చేస్తున్నాడు. ఆ నామం వింది ఆ తల్లి. బిడ్డ మధుర స్వరాన్ని గుర్తుపట్టింది. వచ్చి పరుగు పరుగున ఆ బిడ్డను ఒక అవగలిలోకి తీసుకున్న, ఆయన అన్న ఎందుకు వచ్చావురా, అమ్మనురా, ఎందుకు నన్ను వదిలి, ఏమిటమ్మా ఇది, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాను కదా, రా దర్శనం చేసుకుందాం, దర్శనం చేసుకుని వచ్చేంత నుంచి ఇంటికి రా, పెళ్లి చేసుకుంటోంది. స్వామిని వదిలి నేను రానంటున్నాడు పిల్లవాడు. ఇంటికి రా, పెళ్లి చేసుకో అంటోంది ఆ తల్లి. హరిభజనకు ఆటంకం అని చెప్తున్నాడు. స్వామి నీ మాట విని వచ్చా నేను, నా బిడ్డ నా మాట వినడం లేదండి, నీదే భారం అంది. ఈయన జగన్నాటక సూత్రధారి, ఆయన 14 లోకాలను పరిపాలన చేసే విశ్వనట చక్రవర్తి. అన్నమయ్యకు స్వప్నంలో దర్శనం ఇచ్చి, నీ తల్లిదండ్రుల మాట వినవయ్యా, పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకున్నా నన్ను మరిచిపోకు, నేనే ఇద్దరిని కట్టుకున్నా, నువ్వు కూడా ఇద్దరిని కట్టుకో, సర్వశుభాలు పొందన్నాడు. ఇక స్వామివారి ఆజ్ఞ అయింది కదా, తెల్లవారింది ఆనందంగా. తల్లిదండ్రులతో పాటు తాడపాక గ్రామం చేరుకున్నాడు. తిరుమలమ్మ అక్కలమ్మ చక్కని సుగుణవతల నుంచి ఇద్దరిని పెళ్లి చేసేశారు. ఇక వివాహం అయిపోయింది. భార్యలతో అప్పుడు ద్విపద రామాయణాన్ని రచించారు ఆచార్యుల వారు. భార్యలతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం.
అహోబిలం చేరుకున్నాడు. అక్కడ ఆదివన శఠగోపయేతులు అక్కడ 12 ఏళ్ళు శుశ్రూష చేసి ఆగమ శాస్త్రాలు నేర్చుకున్నారు. విశేషంగా లక్ష్మీ నరసింహ క్షేత్రాలు దర్శించారు. ఆ మోహన రూపిని మోహన నరసింహుని ఎన్నో విధాలు కీర్తించారు. శ్రీరంగం రంగనాథ స్వామిని, కడప వెంకటేశ్వరుని, నందలూరు చొక్కనాథ స్వామి, సౌమ్యనాథ స్వామి, ఒంటిమిట్ట రఘురాముడు, నారాయణవనం, నాగరాపురం, శ్రీనివాస మంగాపురం పుణ్యక్షేత్రాన్ని దర్శించాడు. ఆయా దైవాలను ఎన్నో విధాలు కీర్తించాడు. అన్నమాచార్యులు వారికి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల వల్ల వశ్యవాక్కు స్వాధీనమైంది. అన్నమాచార్యులు వారి కీర్తనలు వింటుంటే వైష్ణవ మత వ్యాప్తిని తెలుసుకొని, కీర్తనల శక్తిని తెలుసుకొని, పెనుగొండ దండనాథుడు సావనరసింగుడు అన్నమాచార్యులు వారిని తన రాజ్యాన్ని పిలిపించుకొని పెనుగొండకు ఆయన ఆశీస్సులతో పెనుగొండకు ప్రభువై వివిధ దేశాధీశులు సభకు పిలిపించి అన్నమాచార్యులు వారిని కూడా పిలిపించి అర్థిస్తున్నాడు ఆ రాజు. అన్నమాచార్య హరి సంకీర్తనాచార్యులు వీరు. మీ సంకీర్తనలు మధురం, ఆ కీర్తనలు వింటున్న మా జన్మ ధన్యం. నిండు సభలో ఒక్క కీర్తన గానం చేసి మమ్మల్ని ధన్యులను చేయండి. స్వామిని ప్రార్థించడం కన్నా ఇంతకన్నా ఆనందం ఏముంది? ఒక 3 రోజుల క్రితమేమో స్వామివారికి పుష్పయాగం జరిగింది. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. ఆ పువ్వు ఏం పుణ్యం చేసుకుందో ఆయన పాదాల చెంతకు వెళ్ళింది. ఆ పుష్పయాగంలో స్వామివారికి సమర్పణ చేసే పువ్వులు ఆ జన్మధన్యం, ఆ దర్శించే మన జన్మధన్యం. ఇంతటి భాగ్యాన్ని కలగజేస్తున్నారు. దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నిటినీ మనం దగ్గర ఉండి మనం జరిపించినంత మహదానందాన్ని కలగజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ధన్యం, మన జన్మల ధన్యం. ఉభయ నాంచార్ల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శోభనమూర్తిని కళ్ళు ముందు నిలుపుకున్నట్ట అన్నమయ్య ఆ పుష్పయాగంలో. మరొక కీర్తన గానం చేయండి. శృంగార సంకీర్తన, ఒక్క కీర్తన, మధురమైన శృంగార సంకీర్తనలు ఎన్ని మధురాలు, అద్భుతాలు. ఒక్క కీర్తన గానం చేయండి. తిరిగి తమ్ముల తాళం తీసుకుంది స్వామివారి మోహనమూర్తిని. ఎన్ని జన్మల ధన్యం అండి. 32,000 సంకీర్తనలు, ఆ మధురాలన్నీ వచ్చాయి. ఆ స్వామిని దర్శించుకున్నాడు ఎదురుగా. జగడపు
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈ విధంగా రాజులనే దురహంకారం కలిగింది. ధిక్ ధిక్ ధిక్కారమా అనుకున్నాడు. నా విష్ణువు పృథ్వీపతి అన్నారు కాబట్టి నేనే గొప్పవాడు అనుకున్నాడు. ఆ క్షణంలో రాజు ఒక్క కీర్తన రాసి గానం చేయమన్నాడు నా మీద కూడా. అది విన్నా అన్నమాచార్యుల వారికి 1000 పిడుగుల మీద పడినట్లయిందట. మనుజుడే పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా. ఈ ఘన సన్మానాలు పట్టుశాలలో నాకు అక్కర్లేదంటున్నాడు. అయితే సంకెళ్ళు వేసి చెరసాలలో వేయమని చెప్పారు. ఇక రాజాజ్ఞకు మించింది లేదుగా. 3 రాయర గంటరనే సంకెళ్ళు వేసి చెరసాలలో వేస్తే ఇన్ని బాధలు పెడుతుంటే అన్నమాచార్యులు వారు చిరునవ్వు నవ్వుతున్నట్టు. వెంకటేశ్వర, నీ దాసుల భంగములు నీవు దూతువా, నీ భక్తులు బాధపడుతుంటే నీకు వేడుక అని అడిగాడు. కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మొరవైరిణే జగన్మోహనాయ తరుణేందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయతే నమో. స్వామివారి ఆశీస్సులు అందరూ చేశారు. సంఖ్యలు దిగుబడ్డాయి. రాజు వచ్చి అన్నమాచార్యుల వారి పాదాల మీద పడి మన్నించమన్నాడు. రాజ్యాన్ని స్వీకరించమన్నాడు. నాకెందుకయ్యా ఈ రాజ్యాలు, ఈ భోగభాగ్యం నాకెందుకయ్యా? వెంకటేశ్వరుని ఆస్థానంలో ఉండదగిన నేను నీ ఆస్థానానికి ఆంక్షించడం నాది పొరపాటు. హరిని నమ్ము, హరిభక్తులను కించపరచకు. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును అని చెప్పేశాడండి. బయలుదేరి వచ్చేసి రాజుని ఆశీర్వదించి హరిభక్తులను కించపరచకని చెప్పి బయలుదేరి వచ్చేస్తూ ఆ మార్గ మధ్యంలో కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల తాను ప్రతినిత్యం కొలిచి ఆరాధించే స్వామివారి విగ్రహాలు పోగొట్టుకొని తిరిగి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో విగ్రహాలు పొంది షోడశ కళానిధికి షోడశోపచారములు చేసి ఆ కృతజ్ఞతా భావంతో ఆంజనేయ స్వామి వారిపై కూడా ఎన్నో సంకీర్తనలు రచించారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు ఎన్నో సంకీర్తనలు రచించి మరి తిరుమల చేరుకొని స్వామివారి ఆశీస్సులతో కరుణ కటాక్షంతో 2 కుమారులను పొంది తనంతటి వారిగా తీర్చిదిద్దారు. అన్నమాచార్యుల వారి పెద్ద భార్య తిమ్మక్క తొలి తెలుగు కవియత్రి సుభద్రాపరణం అనే ద్విపద కావ్యాన్ని రచించింది ఆవిడ. ఇక స్వామివారికి జరిగే ఇక్కడ తిరుమలలో ఉండడమే ఆనందం. ప్రతినిత్యం స్వామివారికి జరిగే నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవాల్లో పాల్గొంటున్నాడు. ఆ స్వామివారిని ఎన్నో విధాలు కీర్తిస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క వాహనం మీద స్వామివారు వస్తుంటే ఎంత ఆనందమో, ఎంత అద్భుతమైన సంకీర్తనలు. జగత్ కళ్యాణం కోసం ప్రతిరోజు కళ్యాణం చేసుకుంటారు స్వామివారు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. తృప్తి కలగలేదు. దేశ విదేశాలలో కూడా, అన్ని దేశాల్లో కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది అత్యంత వైభవంగా. జగద్రక్షణ కోసం ఆ కళ్యాణ సందర్భంగా కూడా ఎన్ని మధుర కీర్తనలు రచించారు. ఎవరికి తెలియని కీర్తనలు కాదు. పద్మావతి అమ్మవారిని తన కుమార్తెగా, శ్రీనివాసుడిని అల్లుడుగా భావించేవారు. అన్నమాచార్యులు వారు ఒకరోజు స్వామి దర్శనానికి వస్తున్నారు. అక్కడ ఉన్న ఒక భక్తుడికి దర్శనం లేదని గెంటేస్తున్నారు అర్చకులు. కారణం ఏమిటంటే తక్కువ కులమని. నీకు దర్శనం లేదంటున్నారు. ఆ భక్తుడు అంటాడు, సామె నాకు దర్శనం లేదు, బాగుండాలి. ఆ స్వామి నా కల్లో అదొకటి 3 నామాలు ఎట్టుకున్న ఆయన నన్ను చూడరా, నీ పాపాలన్నీ పోతాయిరా అన్నాడు. స్వామి ఒక్క పాలి లోపలికి వెళ్ళండి అంటున్నాడు. అమ్మా, నీకు స్వామివారు స్వప్నంలో దర్శనం ఇవ్వడమా అని హేళన చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు అక్కడికి వచ్చారు అన్నమాచార్యులు. అర్చక మహాశైలారా నమస్కారం. సకల శాస్త్ర కోవిదులు మీరు, మీకు జాతిమత వర్గ భేదాలు లేవు. ఒక్క మాట, ఇక్కడికి ఉన్న స్వామి నిలుచున్నాడిద నేడు ఎదుటను కలిగిన శ్రీ వెంకట విపుడు వలసిన వారికి వరదుండు ఆయన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అంటే చాలు కొంగు బంగారమై నిలుస్తాడు ఆయన. కోటి వరాలిచ్చే కొండంత దేవుడు ఇక్కడున్నాడు. కాబట్టి నా మాట వినండి, నాకు తెలిసిన సత్యాన్ని చెప్తాను నేను అని చెప్తున్నారట అన్నమాచార్యుడు వారు. ఈ విధంగా బ్రహ్మతత్వాన్ని చెప్పిన వెంటనే అర్చకులు ఆ భక్తునికి దర్శన భాగ్యం కలుగజేశారు. అన్నమాచార్యుడు వారి కీర్తనల గురించి తెలుసుకున్న కన్నడ దేశానికి చెందిన కర్ణాటక మధుర గాయకులు పురంధరదాసుల వారు కూడా వచ్చి అన్నమాచార్యుడు వారిని దర్శించుకున్నారు. 95 సంవత్సరాలు జీవించారు అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారి చివరి రోజు అది. దుందుభిరామ సంవత్సర పాల్గొన బహళద్వాదశి 23/2/1503 స్వామివారి ఏకాంత మందిరం చేరుకున్నాడు ఆ భక్తుడు. నిద్ర చే కొన్నాళ్ళు, నేరముల కొన్నాళ్ళు, ముదిమి చే కొన్నాళ్ళు మోసమోతి కదిచి కోరినను గతకాలంబు వచ్చుని. స్వామి ఆ ఏకాంత మందిరం చేరుకుంటే స్వామివారి ప్రత్యక్షమయ్యారట. స్వామివారి పాదాల మీద వాలిపోయాడు ఈ భక్తుడు.
ఎదురుగా ప్రత్యక్షమైన దేవదేవుని అణుమణువు దర్శించుకుంటున్నారు. పులకాంకితుడైపోతున్నాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. పరమపతనాథ, నీ సంకల్పంతో, నీ ఆజ్ఞతో, నీ కరుణాకటాక్షంతో రాసిన ఈ పాటలన్నీ నాకెందుకయ్యా? దాచుకో నీ పాదాలకు దగనే చేసిన పూజలివి. ఒక్క కీర్తన చాలు నీ సన్నిధి చేరుకోవడానికి. నీ భండాగారాన్ని దాచుకో స్వామి. ఎన్నిసార్లు నీ నామం చేసినా తరువు తీరడం లేదు. ఎన్నిసార్లు నిన్ను దర్శించుకున్నా, సేవించుకున్నా మనస్సుకు తృప్తి లేదు. పాడుతూనే ఉండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. తల్లి గర్భంలో ప్రవేశించడం, జన్మించడం, మరణించడం, తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించడం, జన్మించడం, మరణించడం ఇది రాదు తండ్రి. నచ పునరావర్తతే అంటూ వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. మరణం తర్వాత జన్మ లేని స్థితి కైవల్యం అంటారు, మోక్షం అంటారు, పరమపదం అంటారు. స్వామి, నీ సన్నిధికి చేర్చుకో, నీ సన్నిధిలోనే పాడుకొని అప్పుడేనా అంటున్నారు స్వామివారు. 95 సంవత్సరాలు గడిచాయి అంటాడు భక్తుడు. 95 ఘడియలు కూడా గడిచినట్లేదే అంటాడు స్వామివారు. ఒకనాడు ఏకాంత సేవ సమయంలో పాడిన నీ జోలపాట విని బాలుడనే ఊయలలోగాను. అలర చంచలమైన ఆత్మలందు అల్లమాటు చేసని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందునని భావంతో తెలిసని ఉయ్యాల. పాటకు పరవశుడు నేనానుగా మరొక్కసారి పాడావు ఆ కీర్తన. నాకేమీ వద్దనుకున్నాను, ఎవరూ లేరనుకున్నాను. పుట్టుటయు పోవుటయు నిజం నటనడి జీవితం అంతా అబద్ధం అనుకున్నాను, అసత్యం అనుకున్నాను, అశాశ్వతం అనుకున్నాను, అస్థిరం అనుకున్నాను. కానీ ఊరుకున్నావా? మరొక కీర్తన ఏమిటిది? ఏమని పగొడదుమే ఆమని సొబగుల అలమేలు మంగ అంటే జీవితంపై రక్తి ఆసక్తి కలిగి పరుగు పరుగున వచ్చాను. ఇలా అలరించేదెవరు, ఆనందింపజేసేదెవరు, ఆడించేదెవరు? స్వామి, నీవు పాలు పోసి పెంచిన తోలు బొమ్మను నేను, నీవు దేవాది దేవుడవు నేను నీ దాసాను దాసుడను. కడలుడిపి నీరడగా దళచువారులకు కడలేని మనస్సునకు కడమ ఎక్కడిది? స్వామి, సముద్రంలో అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామంటే అలలు ఎప్పుడు తగ్గుతాయి? స్నానం ఎప్పుడు చేసేది స్వామి? మీరు ఆనందంలో ఉండగానే నా జీవితాన్ని ధన్యం చేయండి. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కమున్నది, నిన్నే నమ్మిది నీ చిత్తం బికను. నీ మనస్సుకు ఏది ఆనందం కలిగితే అది చేయి తండ్రి. ఎంతో కారణం ఏంటి? పాడుతూనే ఉన్నానుగా, నేను దర్శిస్తూనే ఉన్నానుగా, నిరంతరం నేను నీ నిత్య సేవకుడిగా. అంతర్యామి అలసితే సొలసితే ఇంతటని శరణిదే చొచ్చితిరి. అలసితే సొలసితే ఇంతటని శరణిదే చొచ్చితిరి.
వచ్చిన వెంటనే ఈ ఆర్తిని గమనించాడు స్వామివారు. అన్నమాచార్య, పదకవిత పితామహుడవని, ద్రవిడాగమ దీపకుడవని, పంచాగమ సార్వభౌముడవని, సంకీర్తనాచార్యుడవని అశేష జనావళి నిన్ను కొనియాడుతుంది. నీ కీర్తనలవి పావనములు, హరిభక్తి విభావనములు, సర్వమంత్ర పరమరహస్యోద్భావనములు, గాయక నికరావనములు, తాళపాక అన్నయ్య పదములను కొనియాడతారని పరమ పదాన్ని ప్రసాదించే కీర్తన గానం చేస్తూ స్వామివారిని అంతక ఖడ్గల్లో జ్యోతే లీనమవుతున్నారు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు. Thank you.